ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. 7 మహిళా మావోయిస్టులు సహా 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై మొత్తం 64 లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు పిఎల్జీఏ, సౌత్ బస్తర్, మార్, ఏఓబి ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించినట్లు సమాచారం. మావోయిస్ట్ లొంగుబాటుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. వీరిపై మొత్తం 64 లక్షల రివార్డు ఉంది. మొత్తంగా ఓవరాల్ గా చూస్తే 50 ఏళ్ల నక్సలిజం ఇక చరిత్ర పుటల్లోనే మిగిలిపోతుంది అన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే ఆపరేషన్ కగార్ లో భాగంగా మార్చి 31 డెడ్ లైన్ పెట్టారు. ఈ లోపుగా ఆయుధాలతో ఉన్న మావోయిస్టులంతా లొంగిపోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో కూడా పలు రాష్ట్రాల్లో కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చూస్తే 50 ఏళ్ల నక్సలిజం చరిత్రలో గత ఏడాది మే 21న పార్టీ కార్యదర్శిగా ఉన్న నంబాల కేశ్వరరావు ఎన్కౌంటర్ హతమవడం, అదేవిధంగా గత 2 నెలల క్రితం పిఎల్జే సుప్రీం కమాండర్ గా ఉన్న మడవి హిట్మా కూడా ఎన్కౌంటర్ అవడం, ఆపరేషన్ కగార్ లో మొత్తం ఒక 8 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులు హతమవడం, ఓవరాల్ గా చూస్తే మావోయిస్ట్ కీలక నేతలంతా వరుస ఎన్కౌంటర్ లో హతమవడం, ఉన్నవారు కూడా తీవ్ర వయోభారంతో, అనారోగ్య సమస్యలతో ఉండడంతో ఇక మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసే పరిస్థితి లేదు. ఉన్న పిఎల్జే కమాండర్ గా ఉన్న బర్సె దేవా కూడా తెలంగాణ డీజీ ఎదుట లొంగిపోవడంతో ఇక మావోయిస్ట్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారు కూడా ఎవరూ లేరు. ఒకరు చూస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన గణపతి, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలి ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ళ లక్ష్మణరావు గణపతితో పాటు ముఖ్యంగా మల్లా రాజిరెడ్డి, అదేవిధంగా పశ్చిమ నరహరి, ఒక 4-5 మాత్రమే ఉన్నారు. వారు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్మర్ పూర్తిగా భద్రతా బలగాల హస్తగతమైంది. సో ఈ నేపథ్యంలో ఇక కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేదు. ఎందుకంటే 1,00,000 మంది పారామిలిటరీ బలగాలతో ఉన్న కొద్ది మంది కూడా పోరాడే శక్తి లేకపోవడంతో వారంతా వరుసగా లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు కూడా అన్ని కమిటీలు కూడా లొంగిపోయాయి. ఉన్న 4-5 కూడా తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే మార్చి 31 డెడ్ లైన్ కంటే ముందే ఇక మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కాలగర్భంలో కలిసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శ్రీనివాస్. రైట్ రవి, థ్యాంక్ యూ.